శేఖర్ గారు, ఇంకొకటి ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్గా చెప్పండి. ఓవరాల్గా ఛాంపియన్స్ ట్రోఫీ జరిగిన తీరు కానీ, పాకిస్తాన్ డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగి అసలు టోర్నీ నుంచి నిష్క్రమించడం, దాని తర్వాత పెద్ద ఎత్తున పాకిస్తాన్ టీం పైన హోమ్ల్యాండ్లోనే వాళ్ళకి సంబంధించి వాళ్ళ కంట్రీలో ఎలాంటి విమర్శలు వచ్చాయి చూసాం. అలాగే బంగ్లాదేశ్ ఆడిన తీరు, ఇట్లా ఆఫ్ఘనిస్తాన్ ఆడిన తీరు, ఇవన్నీ అద్భుతంగా అనిపిస్తున్నాయి. ఓవరాల్గా మీరు ఛాంపియన్స్ ట్రోఫీ గురించి ఏం చెప్తారు? ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి వచ్చినటువంటి పాజిటివ్ వైబ్స్ ఏంటి అంటే డెఫినెట్గానే ఆఫ్ఘనిస్తాన్ ద వే దే ఎవాల్వ్డ్, ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ది గేమ్ వాళ్ళు చేసినటువంటిది. అంటే మన ఏషియన్ కాంటినెంట్లో డెఫినెట్గా ఇండియా తర్వాత వన్ ఆఫ్ ద బెస్ట్ సైడ్గా ఆఫ్ఘనిస్తాన్ ఎమర్జ్ అవుతున్నటువంటి తీరు మాత్రం ఇట్ ఈస్ ఎ గుడ్ న్యూస్ ఫర్ క్రికెటింగ్ వరల్డ్ ద వే. ఈవెన్ అట్లాగనే అఫ్ కోర్స్ బంగ్లాదేశ్ కూడా దే ఆర్ నాట్ దట్ అప్ టు దట్ ఇది, అంటే మరీ బిలో పార్ లైన్లో ఆడారని నేను అనుకోవట్లేదు. పాకిస్తాన్ విషయంలో ఎస్, వాళ్ళకి ఏంటి అంటే సహజంగా ఇంతకు ముందు నేను ఒకసారి ఏదో డిబేట్లో ఇట్లాగే అంటే పాకిస్తాన్ని భయపెట్టేటువంటి అంశాలు ఏంటి సార్ అని అడిగితే నేను వాళ్ళు ఎవరు భయపెట్టకర్లా, వాళ్ళే భయపెట్టుకోగలరు. సో అలాంటి టీం అది. సో పాకిస్తాన్ ఏమవుతోంది అంటే ఇండియాలో ఉన్నటువంటి అంటే బీసీసీఐకి ఉన్నటువంటి ఒక గ్రేట్ అడ్వాంటేజ్ ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని బెంచ్ స్ట్రెంత్ని పెంచుకుంటూ వస్తుంది. ద వే బ్యాక్ ఎప్పుడో 20 years బ్యాకే టాలెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అనే దాన్ని ఒకదాన్ని క్రియేట్ చేసి యంగ్ టాలెంట్ని ఎప్పటికప్పుడు గుర్తిస్తూ వాళ్ళని నేషనల్ క్రికెట్ అకాడమీకి తీసుకుని వెళ్ళి అక్కడ ట్రైనింగ్ ఇచ్చి బెంచ్ స్ట్రెంత్. పాకిస్తాన్ విషయంలో అది ల్యాక్ అవుతుంది. సో అందుకని పాకిస్తాన్ డౌన్ఫాల్ ఏంటి అంటే మెయిన్ రీజన్ ఏంటి అంటే వాళ్ళు ఫ్యూచర్ జనరేషన్ని గుర్తించి వాళ్ళకి సరైనటువంటి అవకాశాలు ఇవ్వకపోవడం అనేటువంటిది. ఆఫ్ కోర్స్ దానికి అగైన్ వాళ్ళ కమర్షియల్ ఇది అంటే ఫైనాన్షియల్ సపోర్ట్ అనేటువంటిది ఉండాలి. ఇండియా క్వశ్చన్ పాకిస్తాన్కి లేదు, ఐ డూ అగ్రీ విత్ దట్. బట్ ఎప్పుడైతే అసలు టీంలోనే లేకుండా కనీసం 18 squad లో కూడా లేనటువంటి వ్యక్తిని తీసుకుని వచ్చి బాబర్ ఆజం మళ్ళా మీరు తీసుకుని రావటం, మళ్ళా అతనికి క్యాప్టెన్సీ ఇవ్వటం అనేటువంటిది, ఈవెన్ రిజ్వాన్ ఫర్ దట్ మ్యాటర్ మళ్ళీ అతన్ని క్యాప్టెన్గా తీసుకొని రావడం. సో ఇట్లాగా అంటే ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని ఒక కన్స్ట్రక్టివ్ స్టెప్స్ వేసి ఒకళ్ళ మీద ఇన్వెస్ట్ చేసేటువంటి పరిస్థితి లేకపోవటం అనేటువంటిది కూడా ఇప్పుడు యశస్వి జైస్వాల్ ఉన్నాడు ఇండియా. సో యంగ్, అతని మీద ఇన్వెస్ట్ చేస్తే కనుక ఫ్యూచర్లో మనకు అతని నుంచి రిటర్న్స్ వస్తాయి అనే ఉద్దేశంతో బీసీసీ ఆ రకంగా పావులు గదుపుతోంది, ఆ రకంగా వెళ్తుంది. సో ఇఫ్ నేమ్ ఎనీ ప్లేయర్ పాకిస్తాన్లో అది ల్యాక్ అవుతుంది, వాళ్ళ యొక్క డౌన్ఫాల్ అనేటువంటి